సతీష్ గారు. అధ్యక్ష, ప్రప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్ఎండ్బి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆర్ఎండ్బి విభాగానికి, అదేవిధంగా మన రాష్ట్రంలో 2776 కిలోమీటర్లు శాంక్షన్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి, వీరందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రప్రథమంగా నేను ఒక చిన్న విషయం మన సభకు గుర్తు చేసుకున్న అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సమయం లోపల మహాసంగ్రామం మనం పెట్టినప్పుడు, మహాసింహగర్జన వరంగల్లో పెట్టినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్దిపేట మీదుగా హుస్నాబాద్ మీదుగా మరి సైకిల్ యాత్ర చేసుకుంటూ వరంగల్కు వచ్చిన విషయం మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. మరి అది గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నా నియోజకవర్గం హుస్నాబాద్కి కనెక్టివిటీగా మెదక్, సిద్దిపేట, హుస్నాబాద్, అదేవిధంగా ఎల్కదుర్తి, వరంగల్కి వచ్చేటట్టు మరి 133 కిలోమీటర్ల రహదారి మరి ఇవ్వడం, ఇది చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. యావత్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా నా నియోజకవర్గం నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్ళే దారిలోపల కూడా మరి దరిదాపు వరంగల్ నుంచి వెళ్ళి ఎల్కదుర్తి మీదుగా మరి దరిదాపు హుజురాబాద్ చేరే వరకు కూడా నా నియోజకవర్గం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మరి 60 కిలోమీటర్ల దూరంగా మరి ఇది రహదారిని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గతంలో కన్నా పోల్చుకుంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న విషయం చూసుకుంటే మరి కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే మండలం నుంచి వెళ్ళి ఇతర మండలాలకు, మండలం నుంచి వెళ్ళి జిల్లా వరకు కూడా అయితే కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మెరుగుపడ్డాయని చెప్పి, ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గం మొదటికెళ్ళి కూడా రోడ్స్ విషయంలో కూడా చాలా వెనుకబడ్డమైన ప్రాంతం అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు మరి అన్ని కనెక్టివిటీ రోడ్స్ దరిదాపు 70% కనెక్టివిటీ రోడ్స్ కూడా ఈ నియోజకవర్గానికి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. విఠల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు బాగుంటేనే అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఈ కోరిక ఏదైతే ఇప్పుడు పంచగుడి బ్రిడ్జ్ చేశారో అది చిరకాల కోరిక. సుమారు 40 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు మేము చాలాసార్లు కూడా రిపెండ్ చేయడం జరిగింది, కానీ గత ప్రభుత్వాలు ఇటువంటి పని చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు దయతో అంగీకరించి ఈ విషయాన్ని చాలాసార్లు మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా జిల్లా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, రామన్న గారు కూడా ఈ విషయంపై ఒక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విషయాన్ని తీసుకుపోయి, ఇది చాలా ముఖ్యమైన అవసరం. ఎందుకంటే మా గోదావరి వంతెన లోకేశ్వర మండలం నుంచి నందిపేట మండలం అంటే గోదావరిలో అక్కడ నాటు పడవలలో పోయేవారు అధ్యక్ష. దాంట్లో ప్రమాదాలతో ఎందరో మంది చనిపోవడం జరిగింది. కానీ ఈ బ్రిడ్జ్ పంచగోడి బ్రిడ్జ్ అని చెప్పేసి సుమారు 95 కోట్లతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పెద్దలు, అదేవిధంగా మంత్రి గారు, ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా ప్రయాస చేసి డిపిఆర్ తయారు చేసి ఇన్స్ట్రుమెంట్ వేసి దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు రోడ్డు పని కూడా టూ లేన్ రోడ్ కూడా పని జరుగుతుంది, మరి బ్రిడ్జ్ పని కూడా జరుగుతుంది. దీనివల్ల మా ప్రజలకు ఎంతో లాభమైంది అధ్యక్ష. 2 విధాల లాభం. ఒకటి మంచి రోడ్ అయింది, ఇంకోటి మా ఏరియా ప్రజలు, వ్యవసాయదారులందరూ కూడా ఈ పసుపు పంటను తర్వాత మక్క పంటను తీసుకొని నిజామాబాద్ మార్కెట్ పోవాలి. నిజామాబాద్ మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితిలో సుమారు 100 కిలోమీటర్లు తిరిగిపోవాలి. ఈ బ్రిడ్జ్ అయితే 30 కిలోమీటర్లోనే మేము నిజామాబాద్ మార్కెట్ పోయి అక్కడ పంటలు అమ్మి మంచి రేటు అక్కడ పొంది ప్రజలు వస్తుంటారు. దీనివల్ల ఎంతో లాభమైంది అధ్యక్ష. అదేవిధంగా దీంతో పాటు కూడా ఇంకో రోడ్డు కూడా మా నియోజకవర్గానికి, మా జిల్లాకు మంజూరు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఒకటి హైదరాబాద్ మెదక్ రుద్రూర్ బోధన్ బాసరా బైన్సా. ఈ రోడ్డు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే అధ్యక్ష మీ అందరికీ తెలుసు, మనందరూ తెలుసు, బాసరా శ్రీ సరస్వతి తర్వాత తెలంగాణలో నూతన జాతీయ రహదారుల నిర్మాణం, ప్రభుత్వ కృషి సబ్జెక్టుపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మా బెల్లంపల్లి నియోజకవర్గంలో అధ్యక్ష వేమనపల్లి, భీమిని, నిన్నెల ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మారుమూల ప్రాంతం. 1985లో కూడా
మన R&B మినిస్టర్ గారు ఆ రోజు వేమనపల్లి మండలానికి రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు ఎడ్ల బండ్లలో మా మండలానికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు 30 గ్రామాల ప్రజల అధ్యక్ష, మరి అక్కడ ఉన్నటువంటి ఒక వాగు దాటడానికి పడవల మీద ఇప్పటికి కూడా పడవల మీదనే మరి టౌన్కు వస్తున్నారు అధ్యక్ష. అయితే